భగవద్గీత మొదటి అధ్యాయంలో కొన్ని శ్లోకాలు కేవలం యుద్ధ వివరణలా అనిపిస్తాయి. కానీ లోతుగా చూస్తే అవి శక్తి, ధైర్యం, వ్యూహం మరియు అంతర్మదనం గురించి చెబుతాయి. ఈ శ్లోకం అలాంటిదే. దుర్యోధనుడైతే కనిపించింది కేవలం పాండవుల సైన్యం కాదు, అతనికి కనిపించింది ఒక గంభీరమైన శక్తి. బయటికి అతను గర్వంగా నిలిచాడు, కానీ అతని చేతి బిగింపు అతని మనసులోని కలవరాన్ని బయటపెడుతోంది. ఎందుకంటే అతను గ్రహించాడు, పాండవుల పక్షాన్ని నిలిచిన వారు సాధారణ యోధులు కాదు, ఒక్కొక్కరు ఒక్కో సైన్యంలా నిలిచే మహావీరులు. శౌర్యం, వ్యూహం, నిబద్ధత, ధర్మబలం ఇవన్నీ ఒకే వైపు నిలిచినప్పుడు ఆ దృశ్యం శత్రువుకి భయానకంగా అనిపించక మానదు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఒక్కో యోధుని పేరును మాత్రమే చెప్పడం లేదు, అతను చెప్పేది ఒక గాఢమైన సత్యం. పాండవులు వెనుక నిలిచింది కేవలం సంఖ్యలో పెద్ద సైన్యం కాదు, అనుభవంతో కూడిన వీరులు, యువరక్తంతో మండే యోధులు, అచంచలమైన రక్షకులు మరియు అవసరమైతే ప్రాణం పెట్టే మహారథులు. అతని మాటల్లో ఒక అంగీకారం ఉంది, ఈ యుద్ధం సులభం కాదు. మొదటగా దుర్యోధనుడు ప్రస్తావించిన వారు యుధామన్యుడు మరియు ఉత్తమౌజుడు. వీరు పాంచాల రాజ్యానికి చెందిన ధైర్యవంతులైన యోధులు. విక్రాంతుడు అంటే యుద్ధరంగంలో వెనుకడుగు వేయని వీరుడు. యుధామన్యుడు అలాంటి దూకుడు, అచంచల ధైర్యానికి ప్రతీక. వీర్యవాన్ అపార శౌర్యం కలవాడు. ఉత్తమౌజుడు అలాంటి బలసంపన్నుడైన యోధుడు. వీరు కేవలం పోరాడటానికి వచ్చినవాడు కాదు, అర్జునుడి రథాన్ని రక్షించేందుకు సిద్ధంగా నిలిచిన విశ్వసనీయ రక్షకులు. ఇది దుర్యోధనుడికి ఒక హెచ్చరికలా కనిపించింది, ఎందుకంటే రక్షణ బలంగా ఉన్న చోట ప్రధాన యోధుడు మరింత ప్రమాదకరుడవుతాడు. తర్వాత దుర్యోధనుడు ప్రస్తావించిన పేరు సౌభద్రుడు, అంటే సుభద్రాదేవి కుమారుడు, అభిమన్యుడు. వయసులో యువకుడు, కానీ యుద్ధ శౌర్యంలో మహారథులకు ఏమాత్రం తీసుకోని అగ్ని స్వభావం. అర్జునుని కుమారుడు, శ్రీకృష్ణుని మేనల్లుడు. ధైర్యం, క్రమశిక్షణ, యోధ స్వభావం ఇవన్నీ అతనిలో సహజంగా వెలిగాయి. అభిమన్యుడు కేవలం యువరక్తం కాదు, అతని యుద్ధరంగంలో సాహసానికి మరో పేరు. అందుకే దుర్యోధనుడు అతన్ని నిర్లక్ష్యం చేయలేదు, ఎందుకంటే వయసు చిన్నదైన వీరత్వం మహత్తరమైనది. అలాగే దుర్యోధనుడు ద్రౌపదేయులు అని చెప్పాడు, అంటే ద్రౌపదీదేవికి జన్మించిన 5 కుమారులు. వీరు కేవలం రాజవంశపు వారసులు మాత్రమే కాదు, పాండవుల ఆశ, భవిష్యత్తు మరియు వారసత్వానికి ప్రతీకలు. యుద్ధరంగంలో వీరి ఉనికి ఒక శక్తివంతమైన సందేశం. ఈ పోరాటం ఒక తరం కోసం మాత్రమే కాదు, వచ్చే తరాల కోసం కూడా. యువరక్తం, కుటుంబ బలం, ధర్మవంశం ఇవన్నీ వీరిలో కలిశాయి. అందుకే దుర్యోధనుడు వీరిని కూడా లెక్కలోకి తీసుకున్నాడు. ఈ శ్లోకంలో అత్యంత బలమైన భాగం సర్వ ఏవ మహారథాః, అంటే వీళ్ళందరూ మహారథులే. మహారథులు అంటే కేవలం బలవంతుడైన యోధుడు కాదు, ఒకేసారి అనేక మంది యోధులను ఎదుర్కొనే సామర్థ్యం కలవాడు, వ్యూహాన్ని అర్థం చేసుకునే మేధస్సు కలవాడు. రథం, ధనుర్విద్య, సమయస్ఫూర్తి, ఆత్మస్థైర్యం అన్నింట్లోనూ ప్రావీణ్యం కలిగిన యోధుడు. దుర్యోధనుడు ఈ మాట చెప్పినప్పుడు అతను వాస్తవానికి పాండవుల బలం ఎంత గొప్పదో ఒప్పుకుంటున్నాడు. ఈ శ్లోకం మన జీవితానికి కూడా ఒక గొప్ప పాఠం చెప్తుంది. మనం ధర్మం కోసం నిలబడినప్పుడు మనం ఒంటరిగా ఉన్నట్టే అనిపించవచ్చు, కానీ నిజానికి మన వెనుక కనిపించని మహారథులు నిలుస్తారు. కొన్నిసార్లు అది మన కుటుంబం రూపంలో, కొన్నిసార్లు గురువు రూపంలో, కొన్నిసార్లు స్నేహితుల రూపంలో, మరికొన్నిసార్లు దేవుడి కృప రూపంలో. మనం మన బలాన్ని ఎప్పుడూ పూర్తిగా చూడలేము, కానీ మన ఎదుటి సమస్యలు మాత్రం దాన్ని ముందే గుర్తిస్తాయి. అందుకే ధర్మ మార్గంలో నడిచేవాడు తనను తాను చిన్నవాడిగా ఎప్పుడూ భావించకూడదు. దుర్యోధనుడి మాటల్లో మనం ఒక సత్యాన్ని చూస్తాం, ధర్మం కోసం నిలిచిన వారి వెనుక ఎప్పుడూ సాధారణ శక్తి ఉండదు. అక్కడ నిలిచేది దైవబలం, మహావీరుల సహాయం మరియు అజేయమైన ఆశీర్వాదం. ఈ శ్లోకం మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని గీతా శ్లోకాల లోతైన అర్థం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. జై శ్రీకృష్ణ.